పాటుపడాలి కదా అని చెప్పి అనుకున్న పోరాటం రూపమే వాళ్ళందరికీ మేలు చేసింది. దీని ఫలితమే 2017-18 గౌరవ నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ పథకం తీసుకొచ్చిండు. ఆ పథకం రూపకల్పనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకానికి ఏ వైద్య బృందం అయితే పనిచేసిందో అక్కడికి పోయి అదే వైద్య బృందం పనిచేసి దానికి రూపకల్పన చేసి వచ్చేసింది. అంటే దేశవ్యాప్తంగా ఒక పథకానికి మళ్ళీ రూపకల్పన చేయడానికి దారితీసింది. మీ సోదరుడిగా నా వంతు సమాజం పట్ల బాధ్యత ఎట్లుంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్. రెండో విషయం, తర్వాత జరిగిన పరిణామాల్లో కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని వాళ్ళ వికలాంగుల పక్షాన కూడా ఒక న్యాయమైన పోరాటం చేద్దామని చెప్పి దేశంలో ఎక్కడ లేని పోరాటాన్ని లక్షలాది మందితో 2007లో, అది 2004 అయితే 2007లో పిల్లలందరూ అన్నారు, వికలాంగులు వచ్చి, అన్నా నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్న పేదల కోసం చేస్తే అందరికీ మేలు జరిగింది కదా అన్న, మా కోసం కూడా చేయవచ్చు కదా అంటే, ప్రపంచంలో లక్షలాది మందితో వికలాంగుల మీటింగ్ పెట్టినది ఎవరన్నా ఉండాలంటే ఎంఆర్పిఎస్ పెట్టింది. ఆ రోజు 200 రూపాయల పెన్షన్, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ఉన్న పెన్షన్ 500-700 పెన్షన్ ఉన్నది. కానీ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 6,000 రూపాయల పెన్షన్ రాబోతుంది. అక్కడ పెన్షన్ వస్తుంది, ఇక్కడ ఇవ్వాలి. అంటే దేశంలో ఎక్కలేని పెన్షన్ మన వికలాంగులకు ఎక్కడ వస్తున్నదంటే ఇక్కడనే వస్తుంది. దానికి చొరవ తీసుకున్నది కూడా ఎంఆర్పిఎస్. దానికోసం అమర దీక్ష చేయాల్సిన వచ్చినప్పుడు అమర దీక్ష చేశాం, యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం చేశాం. అందరికీ మేలు జరిగింది. ఆ ఆరోగ్యశ్రీ కార్డు అన్ని కులాలకు అన్ని మతాల పేదలకు ఎట్లయితున్నదో వికలాంగుల సమాజానికి కూడా అట్లనే ఇవాళ అన్ని కులాల వికలాంగులకు అన్ని కులాల పేద వికలాంగులకు కూడా ఇవాళ పెన్షన్ ఆదాయకు వచ్చింది. ఇకపోతే కొన్ని సందర్భాల్లో ఎంఆర్పిఎస్ ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషించిందో ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నా సమాజానికి అర్థం కావాలి. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించింది. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను నేను. 2004లో వృద్ధుల వితంతుల పెన్షన్ 200 ఉండే. అప్పుడు రాజశేఖర్ గారు హయాంలో మొదటి బడ్జెట్ 34,000 కోట్లు. 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పుడు చివరి బడ్జెట్ 1,61,000 కోట్లు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రాజశేఖర్ గారి కాలంలో ప్రారంభ బడ్జెట్ 34,000 కోట్లు. కిరణ్ కుమార్ గవర్నమెంట్లో చివరి సంవత్సరం 1,61,000 కోట్లు. బడ్జెట్ ఆ స్థాయిలో పెరిగింది. కానీ రాజశేఖర్ కాలంలో 200 పెన్షన్, రోషే కాలంలో 200 పెన్షన్, కిరణ్ కుమార్ గారి కాలంలో 200 పెన్షన్. 10 ఏళ్ళు గడిచినా వృద్ధుల పెన్షన్ రూపాయి పెరగలే. 10 ఏళ్ళు గడిచినా వృద్ధుల పెన్షన్ రూపాయి పెరగలే. ఇప్పుడు చెప్పండి, మరో 10 ఏళ్లలో 2,000 దాకా వచ్చింది. ఇంకొక 2 నెలల్లో మళ్ళీ 2,000, 4,000 కాబోతున్నాయి. ఒక 10 ఏళ్ళు రూపాయి ఎందుకు పెరగలేదు? మరో 10 ఏళ్ళు 10 రేట్లు ఎట్లా పెరిగినాయి? ఏ ప్రతిపక్షం మాట్లాడలే. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలే. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే ఎందుకు పెన్షన్ పెరగలేవు? 100 రూపాయలు 200 ఎందుకు 10 ఏళ్ళు ఉన్నది? అప్పుడు 2 సంఘటనలు నన్ను ప్రభావితం చేసినాయి. 2 సంఘటనలు ప్రభావితం చేసింది. ఒకటి ఒక బీసీ తల్లి, ఒక రెడ్డి తల్లిదండ్రులది. ఒక బీసీ తల్లిది, ఇంకొక రెడ్డి తల్లిదండ్రులది. ఆ 2 సంఘటనలు నేరుగా నా దృష్టికి రాలేదు. గుండె జబ్బుల ఉద్యమ సమస్య నేరుగా నా దృష్టికి వచ్చింది. వికలాంగుల తమ్ములు నన్ను కలిసి విశాఖపట్నంలో మాట్లాడినారు. కానీ ఈ ముసలి మన పెద్ద తల్లిదండ్రుల వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి నా దృష్టికి ఎవరు తీసుకురాలే. కానీ 2 సంఘటనలు నన్ను ప్రభావితం చేసినాయి. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా. ఓకే, నేను ఢిల్లీలో కిషన్ రెడ్డి అన్న ఒక దీక్ష చేస్తుంటే తెలంగాణ కోసం ఆయనకు మద్దతు ఇచ్చి ట్రైన్లో నేను వచ్చి వరంగల్లో దిగా. అప్పుడు సాక్షిలో ఒక పేపర్లో ఒక ప్రకటన వచ్చింది, ఒక పేపర్లో ఫోటో వచ్చింది. ఒక కన్న తల్లిని ఇంట్లో భారం అనుకొని కన్న కూతురు ఇంట్లో నుండి తీసుకెళ్ళి మహబూబాద్ దగ్గర గుండ్రాతి మడుగు ఇంట్లో నుండి తీసుకెళ్ళి నర్సంపేట బస్టాండ్లో వదిలేసి వచ్చేసింది. తల్లినే, మగపిల్ల లేరు ఆమెకు, భర్త లేడు, ఆడపిల్ల, ఆమెను సాధలేక తీసుకెళ్ళి వేసేసింది. పేపర్లో సాక్షులు వచ్చింది, భారమైన పేగుబంధం కన్న తల్లినే బస్టాండ్లో వదిలేసిన కూతురు అని చెప్పి. ఎట్లుంటుంది కన్న తల్లిని అట్లా చేస్తే? ఇది ఇప్పటిది కాదు చరిత్ర. భారమైన పేగుబంధం కన్న తల్లిని బస్టాండ్లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో చూసినప్పుడు బాధ అనిపించింది. ఇది సెప్టెంబర్ 8, 2012. ఇప్పటి గురించి మాట్లాడతలేను నేను.
20 ఏళ్ల క్రితం గుండె జబ్బుల గురించి మాట్లాడిన, 14 ఏళ్ల క్రితం 17 ఏళ్ల క్రితం వికలాంగుల గురించి మాట్లాడిన. ఇది 2012 అంటే 13 ఏళ్ల క్రితం. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మన వరంగల్ జిల్లా చిట్యాల్లో ఇంకో పేపర్ వచ్చింది. అది కూడా న్యూస్ ఏంటంటే సాక్షిలోనే వచ్చింది. 30 సెప్టెంబర్, మళ్ళా ఇది 12 సెప్టెంబర్, ఇది 8 సెప్టెంబర్, మళ్ళీ వరంగల్దే మళ్ళీ 30 సెప్టెంబర్, మళ్ళీ చిట్యాలది వచ్చేసింది. అందులో ఏమున్నదో చూడండి. బువ్వ కరువై బతుకు బరువై పండుటాకల ఆత్మహత్య, పోషించే దిక్కులేక అగత్యం. వీళ్ళెవరు? 80 సంవత్సరాల్లో రాజిరెడ్డి, 70 సంవత్సరాల్లో వెంకట నరసమ్మ. 80 సంవత్సరాల్లో రాజిరెడ్డి, 70 సంవత్సరాల్లో వెంకట నరసమ్మ. వీరు పురుగుల మందు పోసుకొని చచ్చిపోయినారు. ఆ వయసులో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? మొదటి సంఘటన చూసి బాధ అనిపించింది, బస్ స్టాండ్. ఈ సంఘటన చూసిన తర్వాత ఓహో ఏదో పాత్ర పోషించాలని చెప్పి అనుకోవాల్సి వచ్చేసింది. ఏ తల్లిదండ్రులను ఏ బిడ్డలు పట్టించుకోకపోయినా కనీసం ఈ 200 పెన్షన్ ఒక 1000 రూపాయలు పెరిగితే ఎవరు సాధకపోయినా ఆ 1000 రూపాయలను ఆసర చేసుకొని బతుకుతారని చెప్పి 1000 రూపాయల పెన్షన్ వృద్ధుల వితంతులకు జరగాలని చెప్పి పోరాటం మొదలుపెట్టా. సెప్టెంబర్లో మొదలుపెట్టిన పోరాటం 6 నెలలు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 7 నెలలు మొత్తం రాష్ట్రం అంతా తిరిగా. ఉమ్మడి రాష్ట్రం పెన్షన్ పెరగాలని చేసి గ్రౌండ్ సరిపోదని చెప్పిగా నేను ఉప్పల్ దగ్గర మెట్రో కోసం కొన్ని ఖాళీ స్థలాలు పెట్టిండ్రు. మెట్రో అవతల 100 ఎకరాల ఖాళీ స్థలం ఉన్నది. ఆడ ఖాళీ స్థలంలో 10 లక్షల మందితో మీటింగ్ పెట్టిన. ఆ మీటింగ్ వేదిక మీదకి అతిరథ మహారాజులు పిలిచి